కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ పరిధిలోని రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుండి విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే జీలుగు విత్తనాల బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉదయం నుండి సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని, అందరికీ సరిపడా జీలుగు విత్తనాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో 11 గ్రామాలున్నాయని, కేవలం రామారెడ్డి మండల కేంద్రం పరిధిలో 650 క్వింటాల జీలుగు విత్తనాలు అవసరం ఉంటే ఇప్పటి వరకు కేవలం 60 క్వింటాల జీలుగు విత్తనాలు నిన్న వచ్చాయని, వాటిని ఈరోజు ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక బస్తా 1116 రూపాయలకు ఇస్తే ఇప్పుడు అదే బస్తా 2130 రూపాయలకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని భానుశ్రీ మాట్లాడుతూ సొసైటీ పరిధిలో మొదటి విడతలో వచ్చిన విత్తనాలను రైతులకు అందజేసినట్లు తెలిపారు. ఈ వర్షాకాలానికి కావలసిన విత్తనాల నివేదికపై అధికారులకు అందజేసినట్లు తెలిపారు. ऐसा जरा ఈ రోజు జీలుగు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. రామారెడ్డి మండలంలో ఇంచుమించు వర్షాలు పడబట్టి వారం రోజులు అవుతుంది. వాతావరణ శాఖ చెప్పినా కూడా అధికారులు స్పందించలేదు. ఈ గవర్నమెంట్ ఈ జీలుగు విత్తనాలు పంపిణీలో అట్టడుగా ఫెయిలు. మా రామారెడ్డి మండల 1000 ఎకరాల వరి సాగు చేస్తాము. విస్తీర్ణం ఎంత అనేది కూడా అధికారుల అంచనా కూడా తెలుసు. కానీ వాళ్ళు 200 బ్యాగులే పంపి ప్రసాదాన్ని పెట్టి ఊరంతా తినమన్నట్టుగా ఉన్నది. ఏదో కొంచెం ఇచ్చి మొత్తము అందరికి 200 బ్యాగులు ఇచ్చి మండల 11 విలేజ్లు ఉంటాయి. ఏ విలేజ్ కూడా ఒక్క విలేజ్ సరిపోయేటాన్ని బ్యాగులు కాదు. పొద్దున 7:30కి వచ్చినాము.
వచ్చి ఇప్పుడు 11-12 అవుతుంది. నాకు లైన్ లో నిల్చుంటే 8 ఎకరాలు కలిసి ఒకటే బ్యాగ్ ఇచ్చారు. ఈ ఒక్క బ్యాగ్ ను ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. రైతులని గందరగోళానికి గుర్తు చేస్తున్నారు. అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ కూడా ఈ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా కొంచెం శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా రైతుల పట్ల ఇట్లాంటి రైతులను ఇబ్బందులను పెట్టకుండా చూడాలా. రైతుని ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతూ వడ్లు కొనుగోలు కానీ, జిలుగులు కొనడం కానీ, అమ్మడం కానీ ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతున్నారు. గత గవర్నమెంట్ కు ఇప్పటికీ జిలుగా విత్తనాల రేట్లు కూడా 50% రేటు పెంచేసారు. ఇంతకు ముందేమో 1116 రూపాయలు ఉండే, ఈసారి 2150 రూపాయలు అవుతుంది. ఈ రేట్లు కూడా బాగా పెంచేసారు. రైతులను మరీ నడ్డి విడిచే ప్రభుత్వంగా కనబడుతున్నది. అందరు రైతులని ఇబ్బంది పెట్టకుండా అధికారులని అడిగితే వాళ్ళు మేము ఇండెంట్ మొత్తానికి పంపిన దాంట్లో మాకు మీ మండలికి గింతే అలాట్మెంట్ అని 200 బ్యాగులు పంపిరట. ఇంకా తర్వాత వస్తాయా అని అంటారు కానీ దానికి కూడా పూర్తి నమ్మకం ఏం లేదు. అది వస్తాయా పోతాయా అనేది కూడా తెలియదు. పోయినసారి కూడా ఇట్లనే చెప్పారు, పోయినసారి కూడా రాలేవు. ఇక ఇవి ఇంతే అని మేమైతే అనుకుంటున్నాం. అధికారుల స్పందన అది